ఈసీ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి igrs.telangana.org. ఈ వెబ్సైట్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే కనుక ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ప్రీ రిజిస్ట్రేషన్ అండ్ ఇన్క్యూబరెన్స్ సర్టిఫికేట్. ఇక్కడ మనకి ఈసీ ఆప్షన్ ఉంది కదా, ఇది వచ్చేసి ఈసీ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం మళ్ళీ వచ్చేసి మనం టైప్ ఆఫ్ యూజర్ ఇప్పుడు ఎవరైతే యూజ్ చేస్తున్నారు, నేను సిటిజన్ కాబట్టి సిటిజన్ సెలెక్ట్ చేసుకున్నాను. మన యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే మీ త్రూ మొబైల్ నెంబర్తో కానీ లేదంటే కనుక మీ యొక్క జీమెయిల్ ద్వారా కూడా మీరు రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం యూజర్ ఏంటి, మన సిటిజన్ అయితే సిటిజన్ సెలెక్ట్ చేసుకున్నాను, మన మెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేయాల్సి వస్తుంది. లాగిన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి ఉండడం జరుగుతుంది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఇక్కడ మనం ఈసీ కావాలి మనకు. సో మనకి ఇక్కడ నేను ఈసీ సెర్చ్ చేస్తున్నాను. సబ్మిట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మన డాక్యుమెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను డాక్యుమెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఎంటర్ చేస్తున్నాను. డాక్యుమెంట్ నెంబర్, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ చేయబడింది అండ్ ఎక్కడ రిజిస్ట్రేట్ చేశారు. అండ్ ఇక్కడ మనకు కనుక సబ్మిట్ చేసినట్లయితే కనుక ఫస్ట్ నేను ఇక్కడ ఏం ఎంటర్ చేశానో మన డాక్యుమెంట్ నెంబర్ ఏంటి అంటే కనుక మన దగ్గర ఏ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా దాని యొక్క డాక్యుమెంట్ నెంబరు, ఈ ఇయర్లో రిజిస్ట్రేషన్ చేసాము ఈ ఇయర్ నెంబరు, అండ్ రిజిస్టర్డ్ ఎస్ఆర్ఓ అంటే కనుక ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం రిజిస్ట్రేషన్ చేసామో ఆ ఎస్ఆర్ఓ నెంబర్కి ఎంటర్ చేసినట్లయితే కనుక ఇక్కడ వచ్చేసి ఎస్ఆర్ఓ డీటెయిల్స్, విలేజ్ అండ్ జ్యుడిస్ట్రిక్షన్, ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ విలేజ్ ఏ విలేజ్లో ఉంది అండ్ వార్డ్ అండ్ బ్లాక్, ప్రాపర్టీ టైప్ అండ్ కాలనీ, ఆ సర్వే నెంబర్ ఏంటి, ప్లాట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేసి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ రావడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ కనుక క్లిక్ చేసినట్లయితే కనుక మన ఏ ఊరి పేరు మీద ఉంది అనేసి ఈ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇవి వచ్చేసి ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాయి అంటే మొత్తం కూడా ఇవన్నీ ఎప్పుడు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది. అంటే ఒక డాక్యుమెంట్ మీద మీకు ఎప్పటి వరకు డీటెయిల్స్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసినట్లయితే మనము 1984 నుంచి ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది ఉండడం జరిగింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు కావాలి అనుకున్నట్లయితే కనుక ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఆల్ ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ కొట్టినారనుకోండి మనకు పూర్తి డీటెయిల్స్ అంటే కనుక ఎప్పుడు ఎవరి పేరు మీద ఉంది పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ లింక్ డాక్యుమెంట్స్ అంటారనమాట ఈ ఈసీ అనేది. సో ఈ విధంగా వచ్చేసి మన ఈసీ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కనుక మనం ప్రింట్ తీసుకోవాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకు ప్రింట్ అనేసి ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇది ప్రింట్ ఆప్షన్ అనమాట. ఇది ప్రింట్ ఆప్షన్ కనుక చూసినట్లయితే ఇలా మనకు ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట.